మేడం నమస్తే. మాస్టర్స్ అందరికీ ఆత్మప్రణామాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా నడవటం గురించి ఎలాంటి లాభాలు ఉన్నాయో చెప్తానండి. నడవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక రోజుకు గంట నుండి గంటన్నర వరకు నడవటం వలన ఆరోగ్యం బాగుంటుంది. అన్ని వ్యాయామాల కంటే కూడా నడక మంచి వ్యాయామం. ఎక్కువ ఒత్తిడి లేకుండా ఈజీగా ఎవరైనా చేయగలిగిన వ్యాయామం అండి ఇది. చాలా మంది మన దేహం నడవటానికి మాత్రం నిర్మించబడింది, కానీ పరిగెత్తడానికి నిర్మించబడలేదు. కానీ పరుగు వల్ల చాలా మంది కాకుండా జాగింగ్ అట్లా రన్నింగ్ చేస్తుంటే ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే కొంతవరకు చిన్న వయసులో ఉన్న వాళ్ళు అలా చేయటం కుదురుతుంది, కానీ దానివల్ల కూడా ప్రయోజనాల కంటే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టం కూడా అలాగే ఉంటుందండి. అందుకని ఎక్కువసేపు నడవటం మీద శ్రద్ధ పెట్టుకోవటం చాలా మంచిది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు ఏంటంటే ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు నడవటం వల్ల వారిలో ఏమవుతుందంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నడవటం ఎంత వేగంగా నడిచాము అన్నది కాకుండా నిదానంగా ఎంత దూరం నడిచాము అన్నది ముఖ్యం. మనకి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో నడవటం వలన మంచి ఆక్సిజన్ అందుతుంది. కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో నడవటం అంత మంచిది కాదు. అలాగే మన దేహంలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. దానిలో 5 నుండి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది. మనం నడవటం వలన 15 నిమిషాల నడకలో 1 గ్రాము గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అవటం వలన మనకి శరీరంలో ఆకలి అవుతుంది. అప్పుడు ఫ్రెష్ గా తినవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు అవన్నీ ఉంటే ఏమైనా ఎక్సర్సైజులు కానీ ఏమీ చేయకుండా రైస్ చపాతి తినడం అట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దలు కూల్ డ్రింక్స్ స్వీట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వచ్చేసి 50 నుండి 60 వరకు అట్లా పెరిగిపోతున్నాయి. కానీ శరీరానికి 5-6 గ్రాములు ఉంటే సరిపోతుంది. ఇది అన్ని జీవకణాలకు శక్తినిస్తుంది. కానీ ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల మనకి గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి శారీరక శ్రమ తక్కువైపోవటం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఆ డయాబెటీస్ పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అట్లా రావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువ అవటం వల్ల అది కొవ్వుగా పరివర్తనం చెంది గుండెకు రక్తం వెళ్లే నాళాల్లో పేరుకుపోయి గుండెకి సరిపడా రక్తం చేరటానికి ప్రాబ్లం అవుతుంది. మరియు ఆక్సిజన్ సరిగా అందక చివరకు హార్ట్ అటాక్ రావడానికి కారణం అవుతుంది. దానివల్ల మనం ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆహారంలో ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు పండ్లు అలాంటివి తీసుకోవాలి, ద్రవ పదార్థాలు. ఈ తక్కువగా రైస్ తీసుకోవటం వలన గ్లూకోజ్ నిల్వలు తక్కువగా ఉంటాయి మనకి. అలాగే రోజు నడవటం వలన మనలో ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ చెమట రూపంలో ఖర్చు అవుతుంది. అలాగే సైక్లింగ్ స్విమ్మింగ్ చేయడం వలన కూడా శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. ఏ వ్యాయామం అయినా పరగడుపున మనం చేస్తుంటే దాని ఫలితాలు మంచిగా ఎక్కువగా ఉంటాయి మనకి. అలాగే చెప్పులు లేకుండా నడవటం వలన కలిగే లాభాలు ఏంటంటే శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది, సహనం పెరుగుతుంది. చెప్పులు లేకుండా నడవటం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. చిన్న చిన్న రాళ్ళు పాదాలకు చిన్న చిన్న ఇసుక రేణువులు అలాంటి మన కాళ్ళకి ఒత్తిడి కలిగించడం వల్ల కూడా మంచిదన్నమాట. పాదాల్లో రక్త ప్రసరణ పనితీరు మెరుగవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. మన పాదాల్లో 72,000 నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన నరాలు చచ్చుబడిపోతాయి. అదే చెప్పులు లేకుండా నడవటం వల్ల మనకు ఈ నరాలు యాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి పార్కులో ఆఫీసుల్లో ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే అలవాటు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. అదే విధంగా భోజనం తర్వాత కూడా నడవటం వల్ల కొన్ని సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీర కదలిక కడుపు పేగులను ప్రేరేపించడం ద్వారా పెప్టిక్ అల్సర్స్, గుండెల్లో మంట, మలబద్ధకం, అన్నవాహిక క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారిస్తుంది.
ఏ విధమైన నడక అనేది ఎలాంటి వారైనా చేయటం కుదురుతుందండి. పెద్దవాళ్ళైనా సరే బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లో ఉన్న ప్లేస్ లోనైనా అటు ఇటుకు తిరగటం రోజుకి కనీసం ఒక 5,000 నుంచి 10,000 అడుగుల వరకు వేయొచ్చు. అంటే అది ఓపికని పట్టండి. కొంచెం తక్కువ ఇంతే చేయాలని ఇంకా కరెక్ట్‌గా ఏమీ లేదు. మనం ఏంటంటే ఒక రోజు ఒక 5,000 నుంచి 8,000, 10,000 చేసుకోవచ్చు. అంతకి కుదరని వాళ్ళు ఒకేసారి నడవలేకపోయిన వాళ్ళు కూడా 3 సార్లుగా భోజనం పొద్దున్నే పరిగెడుపున పొద్దున్నే మళ్ళీ తర్వాత కొంచెం టిఫిన్ తర్వాత ఒక 200 అడుగులు భోజనం తర్వాత అట్లా అప్పుడప్పుడు కొంచెం ఇంట్లోనైనా సరే నడక అనేది మాత్రం కంపల్సరీ ఉండాలండి దేహానికి. నడక వలన చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు నడక ఇప్పుడు వాళ్ళకి ఎండాకాలం చలికాలం అంటే ఓకే అండి. చలికాలంలో ఏంటంటే పొద్దున్నే కూడా వాకింగ్ కి వెళ్ళకూడదు. 7 గంటల తర్వాత చూడాలి. ఎందుకంటే మంచు పడుతుంది, చలి వాతావరణం అట్లా ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ వాకింగ్ కూడా చేయకూడదు. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి అన్నారు. అందుకని ఏంటంటే కొంచెం వాతావరణాన్ని చూసుకొని కూడా మనం టైమింగ్స్ మార్చుకోవాల్సి వస్తుందండి. ఎండాకాలంలో అయితే 5 నుంచి కూడా చేయొచ్చు. చలికాలంలో మాత్రం అలా చేయాలి. వర్షాకాలంలో వాకింగ్ చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇక అందుకని ఏంటంటే మనం ఇంట్లోనే ఉన్న ప్లేస్ లోనే వాకింగ్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కంటిన్యూగా వాకింగ్ చేయటం వల్ల మనకి తెలియకుండానే శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. హార్ట్ కి మంచిది, బాడీ మొత్తానికి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. స్విమ్మింగ్ అనేది అందరూ చేయలేరు. సైక్లింగ్ అనేది కొంతమంది కుదురుతుంది, కుదరదు. ఏదేమైనా సరే మనకి ఏమంటే ఏ పరికరాలు ఏమీ లేకుండా కూడా చేయగలిగిన అతి ఉత్తమమైన వ్యాయామం ఏంటంటే మనకి నడకండి. ప్రతి ఒక్కరికి చేసుకోదగ ఏంటంటే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిరోజు కొంతసేపైనా వాకింగ్ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ కుదిరిన వాళ్ళు ఎంత లేదన్నా రోజుకి గంటన్నర వాకింగ్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. అది కూడా ఏంటంటే మనకి రోడ్డు మీద సిమెంట్ రోడ్లు అలా నడవటం కాకుండా ఏమంటారు పార్కులు, గ్రౌండ్స్ అలా ఉన్నప్పుడు నేల మీద నడక చాలా మంచిదండి. మనకి తెలియకుండానే మట్టిలో కూడా మనకి ఆ చాలా లాభాలు ఇచ్చే ఏమంటారు కణాలు అనేవి ఉంటాయంటండి. అవేంటంటే ఒక మట్టి కూడా మనకి ఒక మెడిసిన్ లాగా పని చేస్తుందంట. మనకి తెలియదు, అయ్యో మనం కాళ్ళకి మట్టి అంటుకుంటుంది అనుకుంటాం కానీ మట్టిలో వల్ల కూడా మట్టిలో ఉన్న ఆ మంచి ఏమంటారు వాటిని మనకి ఆరోగ్యానికి మంచి చేసేవి కూడా ఉంటాయండి. అందుకని వీలైనంత వరకు మట్టిలో కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం చాలా మంచిది. కొంతమంది ఏంటంటే ఈ గ్రౌండ్ లో అయినా ఏదైనా ఎక్కడన్నా ఏదైనా పెంకులు రాళ్ళు అలాంటివి గుచ్చుకుంటే ఏంటి షుగర్ ఉన్న పేషెంట్లకు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా గుచ్చుకుంటే ఏదైనా ఏమంటారు దెబ్బ గాయం అయితే తొందరగా మాంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు చూసుకొని చేసుకోవాలండి. నడక అనేది మాత్రం 100% మంచిదండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ముందు ఏ ఎక్సర్సైజులు చెప్పరండి. మీరు నడవండి, మీకు వీలైనంత వరకు నడవండి అని చెప్తారు. నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతిరోజు వీలైనంత వరకు అందరూ కూడా ప్రాక్టీస్ రోజు ఒక కనీసం 2,000 అడుగులు వేసినా కానీ చాలండి. అంటే అంత టైం కుదిరిన వాళ్ళు 10,000 అడుగుల వరకు కూడా వేయొచ్చండి. ఒకేసారి చేసుకోలేకపోతే మార్నింగ్ చేయొచ్చు వాకింగ్, ఈవినింగ్ కూడా చేయొచ్చండి. 5, 6 ఎండ తగ్గిన తర్వాత ఆ టైంలో కూడా చేయొచ్చండి. బయటకు వెళ్ళి చేయాలి. ఇంట్లో ఎలాగో మనకు తెలియకుండానే చాలా అడుగులు వేస్తుంటాము. ఆడవాళ్ళకైతే ఎక్కువ ఉంటుంది. అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఆడవాళ్ళు ఒక మార్నింగ్ పోయినా చాలు, ఈవినింగ్ ఏదైనా ఒక పూట బయటకు వెళ్ళి చేసినా మిగతాదంతా మనకి ఇంట్లో మొత్తం కౌంట్ చేసుకుంటే మనకి 10,000 నుంచి 12,000 అడుగులు అవుతాయండి రోజు బాగా. కాబట్టి నడక అందరికీ మంచిదండి. నడక వలన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.